దేవుడి మీద భక్తి ఉండక్కర్లేదు కానీ దేవుడి పేరుతో నాటకాలు ఆడేటప్పుడు కనీస నటన కూడా రాకపోతే ఎలా? ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ధర్మపత్ని భారతి చేసే పూజలు చూస్తుంటే చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అన్న వేమన పద్యం గుర్తొస్తోంది. హిందూ సాంప్రదాయంలో పూజ జరిగినప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేయడం అనేది అత్యంత ముఖ్యం. తనలో ఉన్న దైవాన్ని స్మరిస్తూ 3 సార్లు తిరగడం కనీస నియమం. కానీ మన ఆది దంపతులకు ఆ కాస్త ఓపిక కూడా లేకుండా పోయింది. పంతులు గారు 3 సార్లు తిరగమంటే మేము తిరగం, మా వల్ల కాదు అన్నట్లుగా మొహం మీదే చెప్పేయడం చూస్తుంటే అది వారి అలసట లేక హిందూ ధర్మం పట్ల ఉన్న చులకన భావమా అని భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. మరి విచిత్రం ఏంటంటే కింద దైవం కొలువై ఉంటే పైన ఉన్న జగన్ భారీ ఫ్లెక్సీకి నమస్కరించడం దైవం కంటే తామే గొప్ప అన్న అహంకారమా లేక అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకునే అలవాటు ముదిరిపోయిందా? దేవుడికి నమస్కారం పెట్టడానికి కూడా మనసు రాని వారి వేషాలు ఇలాగే తగలడతాయి. నిజానికి నమ్మకం లేనప్పుడు పూజలు చేయాల్సిన అవసరం లేదు. అది వ్యక్తిగత ఇష్టం. కానీ ఓట్లు రాలతాయనో హిందూ వేషధారణ వేయడం, సెట్లు వేయడం, అవమానించడం అవసరమా? పంతులు గారి మొహం మీద నిక్కచ్చిగా చెయ్యం అని చెప్పే ధైర్యం ఉన్నప్పుడు అసలు ఆ పూజలకి ఎందుకు వెళ్తున్నారో వారికే తెలియాలి. క్రిస్మస్ కేకు అత్త నుండి తప్ప అందరితో సాంప్రదాయంగా పెట్టించుకుని తిన్న భారతి అయినా తిరగాల్సింది, లేదా తన భర్తను అయినా తిరగమని చెప్పాల్సింది. పేటీఎంలు మాత్రం ఇలాంటి పిచ్చి చేష్టలను ఏమని సమర్థిస్తారు?